పరిష్కరించాలి బీసీఎస్సీ సమస్యలను పరిష్కరించాలి బీసీఎస్సీ ఎస్టీ హాస్టళ్ల సమస్యలను పరిష్కరించాలి బీసీఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలను పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే పెంచాలి కాస్మెటిక్ ఛార్జీలు వెంటనే విద్యపై కాల్మోస్తున్న కూటమి గవర్నమెంట్ విద్యపై కాల్మోస్తున్న కూటమి గవర్నమెంట్ సంక్షేమ హాస్టళ్ల సమస్యల్ని వెంటనే సంక్షేమ హాస్టళ్ల పరిష్కరించే వెంటనే ఈరోజు అనంతపురం కరూరు జిల్లా అయినటువంటి అనంతపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ ఎస్సీ ఎస్టీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో నెలకొన్న సమస్యలపైన అనంతపురం కలెక్టర్ గారికి కలిసి వారు విద్యార్థులు పడుతున్న బాధలను వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వపు కక్షను కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఏమి తెలియజేశామరా అంటే మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులకి ఇచ్చేటువంటి భోజనం కూడా సరైన క్వాలిటీ లేకోకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు నాణ్యత లేకోకుండా వండుతున్నారని దానికి సాక్ష్యంగానే మొన్న హోంమంత్రి గారు పర్యటన హాస్టల్స్కి వెళ్తే అక్కడ బొద్దింక రావడం అయితేనేమి, ఇంకొకరు వెళ్తే అక్కడ వెంట్రుకు వచ్చిందని ఇంకొకరు చెప్పడం అయితేనేమి, సాక్షాత్తు వాళ్ళ మినిస్టర్లు హాస్టల్లకు పోతున్నా కూడా ఈరోజు బొద్దింకలు వస్తున్న పరిస్థితి కూటమి ప్రభుత్వంలో నెలకొనిందని, అలాగే మెస్ ఛార్జీలు ఏదైతే పెరిగిన సౌకర్యాలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు కూడా పెంచాలని, అలాగే భద్రతా వైఫల్యం ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులకి సెక్యూరిటీ పర్పస్ కూడా లేకోకుండా ఉంది హాస్టల్స్ దగ్గర అన్న విషయం అయితేనేమి, వర్కర్స్ ఇప్పుడు చాలామంది ఉంటారు, వర్కర్లు తక్కువ ఉంటారు. ఆ వర్కర్లు తక్కువ ఉన్న పరిస్థితిని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. అలాగే వాళ్ళ యొక్క మరుగుదొడ్లు కూడా కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నది కూడా చెప్పాము. అలాగే కలెక్టర్ గారిని కూడా వెళ్ళి మీరు విజిట్ కూడా చేస్తేనే ఈ హాస్టల్స్లో చలనం వస్తుంది. చాలామంది వార్డెన్లు అయితేనేమి, చాలామంది బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టళ్ళకు సంబంధించిన ఆఫీసర్లు అయితేనేమి అడ్మిషన్స్ కోసం పిల్లలని పడిగాపులు గాపిస్తున్న నేపథ్యం అనంతపురం జిల్లాలో నెలకొనింది. గతంలో పోల్చినట్లయితే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేక సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా అయితేనేమి, సీఎం గారి చొరవ అయితేనేమి, కలెక్టర్ల గారి చొరవతో బీసీ సంక్షేమ హాస్టల్స్ రూపుదిద్దుకొని అసలు కార్పొరేట్ హాస్టళ్ళకి ధీటుగా తయారైన పరిస్థితి గత ప్రభుత్వంలో ఏర్పడింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో హాస్టల్స్ పైపెచ్చులూడి కింద పడిపోతున్న దాన్ని రిపేర్లు చేసే పాపాన్ని కానీ పోకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది. ఈ కూటమి ప్రభుత్వం నారాయణ హాస్టల్స్ బాగు చేయాలన్న లక్ష్యంతో ముందుకు పోతుంది కానీ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ ఎస్సీ ఎస్టీ హాస్టల్ బాగు చేయాలన్న సంకల్పం మీలో లేదని తెలియకనే తెలియజెప్తున్నారు మంత్రి నారా లోకేష్ గారు. మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు ప్రభుత్వ విద్య మీద ఉక్కుపాదం మోపి దాన్ని అణిచివేయాలన్న కుట్ర ధోరణి మీలో ఖచ్చితంగా కనిపిస్తుంది. మీ అన్నగారు ఎవరైతే ప్రశ్నిస్తానని గద్దెనెక్కారో వారిని నోరు మూపేయచ్చు, మీ ముడుపుల ద్వారానో లేదంటే వాళ్ళ అన్నకి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చో మీరు నోరు మూపించు. కానీ మాలాంటి విద్యార్థి నాయకులను మీరు నోరు మూపిలేరు. మీ ఉద్యమం చేస్తాము మీ మీద, అలాగే మీ ఇంటి ముట్టడికైనా మీ కార్యాలయాల ముట్టడికైనా మేము ముందుకొచ్చి ఉద్యమం కదం దొక్కుతామని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున తెలియజేసుకుంటున్నాం. నా పేరు చంద్ర. నమస్తే అందరికీ. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 13 నెలలు గడిచిపోయింది. ఈ 13 నెలలుగా మనం చూసుకుంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఎంత దిగజార్చాలో అంతకు కిందకి దిగజార్చే ప్రయత్నం ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. అలాగే బీసీ ఎస్టీ ఎస్సీ హాస్టల్స్లో సౌకర్యాలు కల్పించకుండా కనీసం వారికి మంచి ఆహారాన్ని ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం ఈరోజు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. దానికి ఉదాహరణలే గతంలో
రాష్ట్ర హోంమంత్రి అనిత గారు పాయకరావుపేటకి వెళ్తే ఒక హాస్టల్ని విజిట్ చేస్తే ఆ హాస్టల్లో స్వయాన ఆమె తింటున్నటువంటి అన్నంలోనే ఒక బొద్దింకి వచ్చిందంటే ఇదంతా దిగజారిపోయి ఇక్కడ వ్యవస్థలు నడుస్తూ ఉన్నాయన్న దానికి ఉదాహరణ. అలాగే మన రాష్ట్ర బీసీ మంత్రి అయినటువంటి సవితమ్మ గారు నియోజకవర్గం అయినటువంటి పెనుగొండ నియోజకవర్గం పాపిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి కస్తూరిబా బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అయి దాదాపు 20 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే కనీసం వాళ్ళని హాస్పిటల్స్కి తరలించకుండా కేవలం హాస్టల్స్లోనే నేలపైన పడుకోబెట్టి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తూ ఉన్నారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందో అర్థం చేసుకోవాలి. మాట ఎత్తితే ముఖ్యమంత్రి గారు అంటారు నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది అంటారు. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను అంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేను 2 లక్షల పుస్తకాలు చదివాను అంటారు. మీ పరిజ్ఞానము, మీ 40 ఏళ్ల అనుభవము, స్టాన్ఫర్డ్ విద్యా సంస్థలో చదివినటువంటి మీ జ్ఞానము, 2 లక్షల పుస్తకాలు చదివినటువంటి మీ పరిజ్ఞానము ఏమైందయ్యా అంటే ఈరోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నీరుగార్చడంలో వాటన్నిటిని కూడా ఉపయోగిస్తున్నారు తప్ప రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బతికిద్దామనే ఆలోచన ఎవరికి కూడా లేదని తెలియజేసుకుంటూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమం పునరావృతమైతే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలకు వ్యతిరేకంగా కదం తొక్కి ఉద్యమ కార్యాచరణతో ముందుకొస్తామని తెలియజేసుకుంటూ